ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఘనంగా ఒంగోలు ఏఎంసీ ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానిని ఓర్వలేని వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు తిప్పికొట్టి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బుధవారం ఒంగోలులోని ఘనంగా జరిగింది. స్థానిక A1 ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్రంలో కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో దూసుకుపోతుందని, ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకారం సూపర్ 6 పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. 2000 ఉన్న పింఛన్ వైసీపీ ప్రభుత్వం 3000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే 4000 పెంచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6పై వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని అన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధిపై అడుగు వేస్తుందని తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో అభివృద్ధి కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. దామచర్ల సత్య మాట్లాడుతూ రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం అన్నారు. ఒంగోలు నగర అభివృద్ధి కోసం రూపురేఖలు మార్చిన ఘనత సోదరుడు దామచర్ల జనార్దన్కు దక్కిందని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు జిల్లా నుంచే మొదలైందని తెలిపారు. టీడీపీ సత్తా ఏమిటో గతంలో ఒంగోలులోని జరిగిన మహానాడులో నిరూపించామని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దామచర్ల నేతృత్వంలో ఒంగోలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. కనిగిరి శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, వైపాలెం ఇన్ఛార్జి గూడి బాబు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, సంస్కృతి విభాగం చైర్పర్సన్ కోడపాటి తేజస్విని, జనసేన నాయకులు కంది రవిశంకర్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ధర్మరాజు ఇతడు దామచర్ల వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిపించ, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మన ఏఎంసీ చైర్మన్ గా వెంకట్రావు గారిని ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు ఒక మంచి ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ర్యాలీలో వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంకట్రావుకు సంబంధించిన వాళ్ళ స్నేహితులకి, బంధువులకి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు స్వామి గారు, ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు గారు, మన సంతనోదరపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మళ్ళా మన ఉడా చైర్మన్ జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, అదేవిధంగా రవి గారు, అదేవిధంగా మన మార్కెట్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు,
ఇంకా మన తులసిరావు గారు, బాలాజీ గారు మన టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు, తేజస్విని గారు, ఇంకా డయాస్ మీద ఉండే చైర్మన్లకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి, అదేవిధంగా ఏఎంసీ సెక్రటరీ గారు, వాళ్ళ సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మన వాళ్ళందరూ కూడా 2 మాటలు మళ్ళా మాట్లాడతారు. ఫస్ట్ మన వెంకటరావు గారిది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో చిట్టం ప్రసాద్ ఇస్తారో ఆ తర్వాత మెంబర్లు అందరూ కూడా చేస్తారని చెప్పి కూడా కాబట్టి ఫస్ట్ వెంకటరావు చేస్తాడు. ఒంగోలు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి మరియు పశువుల పెంపకం మార్కెట్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఓకే. ఇప్పుడు మన చిట్టం ప్రసాద్జీ చిట్టం వెంకటదుర్గా ప్రసాదరావు నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంగోలు ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అతను పక్కన వస్తాడు లేకమని ఒకసారి నీ ముందున్న అతన్ని ముందుకెళ్ళాలి. సార్ అందరికీ నమస్కారం. గౌరవ మెంబర్లందరూ కూడా ఒకసారి ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. మార్కెట్ కమిటీ పాల్గొన్న మెంబర్స్ ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. మెంబర్స్ ఎవరున్నారు ముందు వరుసలో నిలబడిన అందరూ నంబర్స్ వరకు ముందు నిలబడాను. అందరికి వాళ్ళకి పత్రాలు ఇవ్వండి. ఇచ్చారా? నేను 3, 4 అందరూ కూడా పత్రాలు తీసుకోనమ్మా. అందరు పత్రాలు తీసుకున్నారు కదా? చదివిస్తున్నారు. సభ్యులందరూ కూడా తమ పేర్లు చెప్పిన తర్వాత అదేవిధంగా నేను స్టార్ట్ చేస్తాను. తమ పేర్లు చెప్పేస్తున్నాం సార్. గౌరవ సభ్యులందరూ వ్యవసాయ మార్కెట్ ఒంగోలు మెంబరుగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా రాగద్వేషములకు అతీతముగా విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం సార్, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ ఏపీ కల్చరల్ ఎందుకంటే ఈ రోజు మనం చూసాం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇవ్వాలంటే ఎవరు అందరికంటే ఎక్కువ కష్టపడ్డారు. కార్యకర్తల్లో చెమటని చిందించి ఈ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎవరు కలరు అని వేచి ఒక సరైన వ్యక్తికి ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా ఇవ్వడం అంటే అది కూటమి ప్రభుత్వం అంటే, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నిబద్ధత అంటే. ఈ రోజు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త గారు ఉంటే, అదే విధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఆయన మన చంద్రబాబు ప్రసాద్ గారికి వైస్ చైర్మన్ గా రావడం, కూటమి ప్రభుత్వంలో ఎంత కలిసిమెలిసి ఉంటారో, సరైన బాధ్యతలు సరైన వ్యక్తులకు ఎలా ఇస్తారో ఈ రోజు మన కళ్ళ ముందు జరిగిన ఈ ప్రమాణ స్వీకారంలో నిదర్శనం. అదే విధంగా ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అండి. ఎందుకంటే ఒంగోలు ఉన్న ప్రతి కష్టంతో ఎప్పుడు సస్యశ్యామలం బాధ్యత ఈ రోజు మీకు వచ్చింది కేవలం పదవి కాదు వెంకట్రావు గారు, మీకు ఈ రోజు వచ్చింది పెద్ద బాధ్యత. రైతుల ఆశయాలను ఆశలను ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లి ఒంగోలు మార్కెట్ యార్డ్ ఒక మోడల్ మార్కెట్ యార్డ్ గా రాష్ట్రం మొత్తం ఒంగోలు చూసే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఒక మాట అంటారండి, చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం ఐటీనే చూస్తారు, రైతులకి అన్యాయం జరిగిందని. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి చెప్పండి, ఈ రోజు రైతుని చెమటతో కాదు టెక్నాలజీతో ముందుకు నడిపించాలని దేశం మొత్తంలో మొదటిసారి ఆలోచించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రాప్ సిస్టమ్ కానివ్వండి, డిజిటల్ మార్కెట్ యార్డ్స్ కానివ్వండి, డ్రోన్లతో పంటలను పండించి డ్రోన్లతో పంటల్లో ఉన్న డిఫెక్ట్స్ ని కనుక్కునే మెకానిజం కానివ్వండి, ఫార్మ్ టు ఫ్యూచర్ కానివ్వండి, రైతు ఈ రోజు ఆనందంగా నడవాలంటే కావాల్సింది నీళ్లు. అటువంటి నీటిని ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హంద్రీనివా ప్రాజెక్టుతో పులివెందులకి సైతం నీళ్లు ఇచ్చిన నాయకుడు కాండి. ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులు రీసెంట్ గా కుప్పంకి కృష్ణా డ్రై ల్యాండ్ గా ఉన్న కుప్పంని ఈ రోజు పువ్వులు పండించి బెంగళూరుకి ఎగుమతి చేసి అది కాబట్టి ఇటువంటి విధంగా ఏ రైతుకి కూడా కన్నీళ్లు రాకూడదు అని పోలవరం ప్రాజెక్టుని కట్టి ఈ రాష్ట్రం కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకంటే రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అంత ప్రాముఖ్యత ఇచ్చిన రైతులకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా నియమితులైన వెంకట్రావు గారి మీద అత్యంత ఉందని, మీ ద్వారా అనేక మంది రైతులకి మంచి జరగాలని కోరుకుంటూ, నేను ఇందాక చెప్పినట్టు ఒంగోలు మార్కెట్ యార్డ్ ని రాష్ట్రంలోనే ఒక మోడల్ మార్కెట్ యార్డ్ గా తయారు చేస్తారని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు దామచర్ల జనార్దన్ గారు మీ మీద ఏ బాధ్యత అయితే పెట్టారో, ప్రతి కార్యకర్తకు కష్టపడితే పట్టాభిషేకం జరుగుతుంది అని నిరూపిస్తూ ఈ రోజు మీకు ఏ బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను మీరు 100% పూర్తి చేస్తారని నమ్ముతూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు.
ఈరోజు మన ఒంగోలు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు రామచంద్ర జనార్దన్ గారికి, వేదిక మీద ముఖ్య అతిథిగా చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, సంతనోదలపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మరియు ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, కల్చరల్ చైర్మన్ తేజస్వి గారికి, జనసేన ఊడకి, మన ఎర్రగొండపాలెం కూటమి నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్గా రాచర్ల వెంకట్రావు గారిని నియమించడం, వెంకట్రావు గారికి మా కుటుంబానికి సుమారుగా 45 సంవత్సరాల నుంచి విడదీయరాని బంధం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సభలో చెప్పచ్చో లేదో కానీ వెంకట్రావు గారు మా అమ్మ ఒకే క్లాస్మేట్స్, ఇద్దరు నాయుడుపాలెం. ఈరోజు ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళి అతని కోసం న్యాయం చేసే గొప్ప నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ముందుగా మీ అందరికీ తెలిసిందే, మన కూటమిలో భాగంగా ఎప్పుడో రావాల్సింది, అనివార్య కారణాల వల్ల ఇది కొంచెం అటు ఇటు అయితే తాను పట్టుబడి నేను మాటిచ్చాను, అతను నాకు కావాలని అధిష్టానంతో కానీ ఎవరితో అయినా పోరాడి మరి వెంకట్రావు గారికి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నా. అతను కొంచెం బాలేదు. అతను మా కొండేపిలో మా గ్రామం పక్కనే సర్పంచ్గా ఈరోజు తన జీవితం ప్రారంభించి ఈరోజు ఒంగోలు ఏఎంసీగా చైర్మన్గా రావడం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. పోతే మన ప్రకాశం జిల్లా ఎక్కువ రైతాంగం ఉన్న జిల్లా, తాగునీటికి సాగునీటికి ఏమాత్రం వసతులు లేవు. కానీ పొగాకుని సుబాబుల్ని కష్టంగా నమ్ముకొని బతికే రైతులకి వెంకట్రావు గారు వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు మార్కెట్ కమిటీ అంటే ఒంగోలు మార్కెట్ కమిటీ ఒక ఆదర్శమైన మార్కెట్ కమిటీగా ఉండాలని ప్రకాశం జిల్లాలో ఆ రోజు సుబాబుల కోసం మా పెద్ద మార్కెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ప్రతి ఒక్క రైతుకి అంతగా నిలబడి ఒక రైతు బిడ్డగా ఈ రోజు దామచర్ల కుటుంబం 1983 నుంచి పార్టీ మారకుండా ఉన్న ఏకైక కుటుంబం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అని దామచర్ల కుటుంబం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకో ముఖ్య విషయం, ఈరోజు మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ 1.5 సంవత్సరం రోజుల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నిలబెట్టిన గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధికి మారుపేరు, ఒక మంచి శాసనసభ్యుడు ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి 14-19 అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళీ మొదలైన తప్పకుండా ఒంగోలు కూడా అనేక మార్పులు చేస్తూ ఉన్నాడు. ఆయన కష్టాల్లో కానీ ఓడిపోయినా 19లో ఓడిపోయినా వెనకడుగు వేయకుండా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వాళ్ళకి వణుకు పట్టించి డీజే అంటే పప్పులు వాయించే డీజే కాదు, ప్రత్యర్థి గుండెల్లో వాయించే డీజే అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక గౌరవ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరో పెద్ద మనిషి సేవా మార్గంలోనే అనేక సంవత్సరాలుగా
ఈ ప్రకాశం జిల్లాలో 35 సంవత్సరాల నుంచి త్రాగునీరు ఉచితంగా సప్లై చేస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా దామచర్ల కుటుంబంతో 35 విడదీరాని బంధం. ఈ రెండు మంచి కుటుంబాలు, ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి ఈ 2 కుటుంబాలు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. కాబట్టి మీరందరూ మాకు నిండు మనసుతోటి ఆశీర్వదించినందుకు, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ఒంగోలుతోనే మొదలైంది. మన అపోజిషన్ లో ఉన్నప్పుడు మహానాడు ఆ రోజు మీ ఒంగోలు పట్టణంలో మహిళలైతే ప్రతి ఇల్లు తిరిగి బొట్టు పెట్టి మీరు చూపిన చొరవ ఇప్పటికీ మర్చిపోలేదు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఒక మంచి నాయకుడి చేతిలో ఉన్నందుకు, నమ్ముకున్న కార్యకర్తకు అండగా ఎప్పుడు రామచంద్ర జనార్దన్ గారు ఉంటారని కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జిల్లా అభివృద్ధిలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరం ఒక కుటుంబ సభ్యులుగా ఒక మంచి స్నేహభావంతో కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి అవకాశంగా వెంకటరావు గారు ఉపయోగించుకోవాలని, అనేక మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎంత పరిస్థితి ఎదురైనా కూడా వెను చూడకుండా ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలుపుకోవడానికి నిదర్శనం ఈ రోజు రాజగారి వెంకటరావు గారు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, 2014, 2019లో కూడా అనేక అవాంతరాలు ఒత్తిళ్లు వచ్చిన ఆ రోజు కూడా సింగరాజు రాంబాబు గారికి మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట కోసం అంత దూరమైన వెళ్ళి ఆ రోజు చైర్మన్ గా సింగరాజు రాంబాబు గారు నియమించిన ఘనత కూడా దామచర్ల జనార్దన్ గారిది. అంటే నేనేమంటానంటే, నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నటువంటి జనార్దన్ గారు కార్యకర్తగా మనం కూడా అభినందించగలిగినటువంటి వ్యక్తి, మనకి కావాల్సిన వ్యక్తి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆశావాహులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారి ఆశీర్వాదం మీ మీద ఉండాలని, తప్పకుండా ఉన్నతమైన స్థానాల్లో చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ రాజగారి వెంకటరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నమ్మిన వ్యక్తులకి న్యాయం చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరిపైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోదరుడు రాజగారి వెంకటరావు గారికి మార్కెట్ యార్డు పదవి ఇవ్వటం చాలా సంతోషం. నాకు 1986 నుంచి మనం కాలేజీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి 39 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది. వారు మా సీనియర్గా మాకు మార్గదర్శిగా ఉండేవాడు. అట్లాగే దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో వెంకటరావున్న కలిసి ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పదవిలో రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను. జనార్దన్ గారు, అలానే మన మంత్రివర్యులు డోలా బాల వీరేంద్ర స్వామి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అలానే చైర్మన్లు, ప్రజా నాయకులందరికీ కూడా, కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తగా నియమింపబడినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాష్ట్రంలో వెంకటరావు గారికి, అలానే ఉపాధ్యక్షులు, డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరు హయాంలో మార్కెట్ యార్డ్ బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభ్యులు సోదర సమానులు దామచర్ల జనార్దన్ గారికి, మన మంత్రివర్యులు గౌరవనీయులు స్వామి గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఎస్ఎన్పాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే దామచర్ల సత్య గారికి, బాలాజీ గారికి, ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మిత్రులు వెంకటరావు గారికి, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి
చిట్టం ప్రసాద్ గారికి, ఇంకా డైరెక్టర్లందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మనకిచ్చినటువంటి పదవితో కాకుండా ఒక బాధ్యతతో చైర్మన్గా రావు గారు కానివ్వండి, వైస్ చైర్మన్గా చిట్టం ప్రసాద్ గారు, అలాగే డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా రైతులకి అండగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉండి ఈ ఒంగోలు నియోజకవర్గంలో మీరు కూడా భాగస్వాములయ్యి ఇక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలందరికీ కూడా మీరు సహాయ సహకారాల్లో ముందుండి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, ఎందుకంటే జనసేన పార్టీ నుంచి వైస్ చైర్మన్ మాకు కావాలి అని నేను అడగంగానే ఎంతో పెద్ద మనసుతో నేను ఇస్తాను, సరే పేరు పంపించమన్నా అని జాగ్రత్తగా గారు చెప్పారు. వారికి ప్రత్యేకంగా కూడా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, అరాచకాలు ఈ రాష్ట్రం నుంచి మనం మర్చిపోవాలంటే ఇంకా రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మనలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే మనం కూర్చొని మాట్లాడుకొని మనం చక్కదిద్దుకోవాలి. కానీ మనం మీ పార్టీ మా పార్టీ అని మనం గొడవలు పెట్టుకుంటే వాడెవడో దొంగ వస్తాడు, మళ్ళీ మనల్ని దోచుకొని అంటాడు. దయచేసి మనందరం కూడా రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని అభివృద్ధి పదంలో ఒంగోలు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చైర్మన్ వెంకటరావు గారికి, అలాగే వైస్ చైర్మన్ చిట్టం ప్రసాద్ గారికి, మార్కెట్ డైరెక్టర్లు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఈరోజు పిలవగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్న అనుకూలంగా వచ్చి మా కార్యక్రమం నడిచినటువంటి శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ప్రీతమ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, మన దామచర్ల సత్య గారికి, బాలాజీ గారికి, సీతారామయ్య గారికి, రియాజ్ గారికి, అందరికీ వేదిక మిత్రులకి అందరికీ కూడా మా డైరెక్టర్లకి అందరికీ కూడా పేరు పేరాలు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు చాలామంది మాట్లాడుతూ చెప్పారు ఏఎంసీ చైర్మన్ ఒక సవాలు, మంచి పదవి, జాగ్రత్తగా చేయాలని. నేను తప్పకుండా చెప్తున్నాను, ఈ పదవి కోసం వాస్తవంగా నేనైతే పదవి అడగలేదు. జనార్దన్ గారు ఒకటే మాట చెప్పాడు, నువ్వు పార్టీకి కష్టపడు, మిగతాది నేను చూసుకుంటానని. అదేవిధంగా నేను పార్టీకి కష్టపడ్డాను, నిలబడ్డాను. అధికార పార్టీ వాళ్ళు ఎన్నో విధాలుగా నన్ను మభ్య పెట్టాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కూడా నేను అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను ఎంత నిబద్ధతగా పనిచేశాననేది ఆయనకి తెలుసు, గమనించాడు అన్ని విషయాలు. అందుకే ఆయన ఎంత పోరాడాడో నాకు తెలుసు. మొన్న కూడా మన ఇన్ఛార్జి మినిస్టర్ అంటున్నాడు, జనార్దన్ సాధించావుగా, నువ్వు నీ పట్టు వదలకుండా సాధించావుగా అని చెప్పేసి మొన్న ఒక వేదిక మీద నన్ను పరిచయం చేస్తుంటే ఆయన మినిస్టర్ రామనాయుడు గారు ఆయన్ని అడుగుతున్నాడు. అన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ఆయన నా కోసం పోరాడి పదవి ఇప్పించినందుకు ఆయనకి, మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పదవిని నేను అన్ని విధాలుగా ఆయన ఆధ్వర్యంలో ఎంపీ గారి సహకారంతో, మన మినిస్టర్ గారి సహకారంతో తప్పకుండా
అభివృద్ధిలోకి తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ నేను నాకు అవకాశం ఉన్నంత మటుకి ముందుకి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విచ్చేసిన అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ మినిస్టర్ దోల వీరాంజనేయ స్వామి గారు, గౌరవనీయ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తోటి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. అందుకని అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా ప్రసాద్ గారు ఇంకొక మంచి వ్యక్తి. ఈ ఏఎంసీ పదవిని సమర్థంగా ఖచ్చితంగా నడిపిస్తారని మా అందరికీ పూర్తిగా నమ్మకం ఉంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన డైరెక్టర్లుగా ప్రమాణం చేసిన వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అనేది మనందరికీ తెలుసు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలో రైతులకి ఎంత మంచి పనులు చేశారో మనకు అర్థమవుతా ఉంటుంది. పోలవరం మళ్ళీ ట్రాక్లో పెట్టారు. దాని తర్వాత మన క్యాపిటల్ని కూడా, అమరావతిని కూడా ట్రాక్లో పెట్టారు. అనేక రైతులకి సంక్షేమ కార్యక్రమాలు, డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకొని వచ్చారు. రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లని రిపేర్లు చేశారు. ఇంకా ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. ఈరోజు రైతులకి కరెక్ట్ అయిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినందుకు, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు ఒక మంచి వ్యక్తిని పట్టుబట్టి ఏఎంసీగా చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రియాజ్ గారిని కూడా పట్టుబట్టి ఆయన కూడా ఉడా చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏఎంసీ చైర్మన్ గా ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీలో ఉన్న వెంకటరావు గారు నాకు ఇంతకు ముందు నుంచి బాగా తెలుసు, అందుకని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన మంత్రులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, సంతనోతులపాడు శాసనసభ్యులు శ్రీ విజయ్ బిఎం గారికి, ఏరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ గూడూరి ఎలక్షన్ బాబు గారికి, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి, ఏపీ టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారికి, కల్చరల్ సోదరుడు వెంకట్రావు గారి ప్రమాణ స్వీకారానికి ఇక్కడ విచ్చేసి ఉన్న సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. బాగుంట కుటుంబ తరఫున ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన సోదరులు శాసనసభ్యులు జామచర్ల జనార్దన్ గారు చేయడం చూశాం. చాలా రోజుల నుంచి కష్టపడి పనిచేసిన వ్యక్తి. రాజకీయాల వెంకట్రావు అనేది నాకు తెలియదు, ఓన్లీ శ్రీపురం వెంకట్రావు అనేది తెలుసు. ముందు నుంచి 35 సంవత్సరాల నుంచి మా అన్నగారు కీర్తిశేషుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో కూడా పరిచయం ఉండి, అదేవిధంగా మా వదిన మా పార్వతమ్మ గారికి, ఆ తర్వాత నాతో కూడా వారి శ్రీమతి లక్ష్మి గారు ఉన్నారు. వారి పిల్లలైతే పేరు నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ కుటుంబం ఎప్పుడు కూడా మాతో సన్నిహితంగా ఉన్న కుటుంబం. అటువంటి మంచి వ్యక్తిని ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు ఎంపిక చేశారంటే మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలుపుతున్నాను. కూడా చైర్మన్ గా రియాజ్ గారిని కూడా చేసినప్పుడే ఆనందపడ్డాం. అదేవిధంగా ఈరోజు వెంకట్రావు గారిని చూస్తున్నప్పుడు ఆనందపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అందరినీ కలుపుకొని రావటం అనేది చూసాం. చిట్టెం ప్రసాద్ గారు మన మంచి నాయకులు, జనసేన కూడా అటువంటి నాయకుల్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంపిక చేసి ఈ మార్కెట్ కమిటీకి వారిని కూడా దీంట్లో ఒక వైస్ చైర్మన్ గా కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ప్రశంసించవచ్చాం. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి, ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నరేంద్ర మోడీ గారు కూడా ఉండాలనేది వారు ఆలోచనతో ఎంతో కష్టపడి ఏర్పరిచిన కూటమి ప్రభుత్వం.
అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు 25 సంవత్సరాలు ఆయన అధికారంలో కూడా గడిపిన రోజు ఈ రోజుకి నిజంగా వారిని ఇటువంటి కష్టపడి ఆ విధంగా ఆ స్టేట్కి వచ్చారనేది కూడా ఆలోచించాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు 45 సంవత్సరాల రాజకీయ జీవితం అనేది చాలా కష్టతరమైంది. ఇక లోకేష్ బాబు గారి విషయం అయితే ఈ రోజు ఎక్కడ చూసినా వారు ఢిల్లీకి వస్తే చూసినప్పుడు వారికి అక్కడ ఉండే మంత్రివర్గైన ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇతర కేంద్ర మంత్రులందరూ ఇచ్చే గౌరవం చూస్తుంటే ఖచ్చితంగా వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనేది మనకందరికి కూడా ఒక ఆలోచనగా కూడా కనపడుతూ వస్తున్నది ఉండేదాన్ని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనం మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంగోలు అంటే దామచర్ల జనార్దన్ గారు అడిగినట్టుగా కూడా వారిని వేయటమే కాదు, దీనికి ఒక పెద్ద వంతులు కూడా నిధులు కూడా ఇస్తానని జనార్దన్ గారికి చెప్పారనంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్రేమ ఒంగోలు పైన ఉన్నదనేది కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మన మంత్రి గారు స్వామి గారు చెప్తున్నాడు, ఎలక్షన్ ముందు మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో జరుపుకున్నాం కాబట్టి ఇది సెంటిమెంట్ గా అధికారంకి వచ్చేదానికి వీలైంది కాబట్టి 2029 సంవత్సరం జరిగే ఎన్నికల ముందు కూడా ఒంగోలులోనే మహానాడు కూడా నడుపుతామని చెప్పినారు. అంటే ఎంతో వారికి ఒంగోలు పైన ఉన్న ప్రకాశం జిల్లా పైన ఉన్న మమకారం అనేది అటువంటిది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనే తలపుతోనే ఈ మధ్యన 450 కోట్ల రూపాయలతో కూడా టెండర్ అనేది కూడా ఇవ్వటం కూడా తెలియదు. దాన్ని కూడా పూర్తిగా కూడా ఏర్పరచాలని వారి ఆలోచన అనేది కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రాంతాల్లో చూస్తే ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా దామచర్ల జనార్దన్ గారు మేము అడిగిన తర్వాత దానిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఫిషింగ్ హార్బర్ అనేది కూడా దాన్ని కూడా ముందుకు ప్రయత్నం చేసి త్వరగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఎప్పుడు కూడా దామచర్ల జనార్దన్ గారు అయితే ఒకటే అభివృద్ధి, డెవలప్మెంట్. ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలు అనేది ఒకటి ఉన్నది. ఈ ఒంగోలులో అసెంబ్లీ సెగ్మెంట్ అంటే ముఖ్యంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అనేది పెద్దది అందులో ఉండేటప్పుడు దానికి ఇటువంటి నిధులంటే దాదాపు 300 కోట్ల రూపాయలుగా ఉంటే మొత్తం ఒక 2 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే ఎక్కడా లేని కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలని వారి ఆలోచనది. అందుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి దామచర్ల జనార్దన్ గారు ఆశించినట్టుగా కూడా నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ఈ మధ్యనే దాన్ని ఇంకొక సంవత్సరం హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలోనే భారతదేశంలోనే ఒక మంచి చైర్పర్సన్ గా కూడా నన్ను మళ్ళీ తిరిగి నామినేట్ చేసినందుకు వారికి సభాముఖంగా కూడా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా నేను తెలుపుతూ ఉన్నాను. ఆ చైర్పర్సన్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఒంగోలు ప్రాంతానికి అంటే కనిగిరి అందరూ కూడా ఉన్నారు, సంతృప్తిపాటు చేకూర్తి అనేది ఒక కార్పొరేషన్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటికీ అభివృద్ధి చేసుకునే దాని కొరకు మా పార్లమెంట్ కమిటీలో ఏ విధంగా అయినా కూడా దానికి కావాల్సిన నిధులు సమకూర్చే దానికి గట్టిగా కృషి చేస్తానని మా కుటుంబం తరఫున మీ అందరికి కూడా తెలుపుకుంటూ చక్కటి కార్యక్రమం శ్రీపురి వెంకటరావు గారు వారి కుటుంబ సభ్యులు కూడా మరొకసారి వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా సోదరుడు చిట్టి ప్రసాద్ గారు మిగతా బోర్డు డైరెక్టర్లందరికీ కూడా వారి కుటుంబాలందరికీ అభినందనలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారాలు. చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. దానికి మన మంత్రి స్వామి గారు, అదేవిధంగా సహచార శాసనసభ్యులు ఉగ్గ నరసింహారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ బోర్డు చైర్మన్ మన సోదరుడు సత్య గారు, టూరిజం చైర్మన్ నౌసర్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చరల్ చైర్మన్ తేజస్విని గారు, ఉడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామన్ గారు, ఇంకా మన వాళ్ళు బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి యోగి యాదవ్ గారు, ఇంకా పెద్దలు మంత్రి శ్రీ గారు, మన సిద్ధరాజు రాంబాబు, ఇంకా చాలామంది పెద్దలంతా మన శ్రీరామమూర్తి, వీళ్ళందరూ కూడా పెద్దలంతా ఉన్నారు. చాలా సంతోషం.
ఎందుకంటే షార్ట్ టైంలో పెట్టుకున్నాం మనం కూడా ప్రోగ్రామ్ 8వ తారీఖు బాగుందని చెప్పేసి 2 రోజుల ముందు అనుకొని 2 రోజుల ముందు మన వాళ్ళందరూ కూడా తెలియపరిస్తే ఈరోజు పార్థసారథి గారు మినిస్టర్ గారు కూడా రావాల్సింది. ఆయనేమో ఫ్లైట్ మిస్ అయ్యి హైదరాబాద్లో 7 గంటలకి విజయవాడ దిగి వచ్చేకి టైం సరిపోతుందని చెప్పి ఆయన కూడా ఫోన్ చేశాడు. అది లేట్ అయితే వద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనంద్ గారు కూడా రావాల్సిందే, ఆయన కర్నూలు పంపించడం వల్ల ఆయన రాలేకపోయాడు. కాబట్టి ఏదైనా కూడా ఇంత షార్ట్ టైంలో కూడా మన వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఇప్పుడు వేదిక మీద మన పెద్దలంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి పేరున మన అందరి తరఫున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే డైరెక్టర్లుగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా వెంకట్రావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చిట్టం వెంకట దుర్గాప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఉలిచి నందగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సంగోతు కృష్ణకుమారి గారు, అమరుల్లా గారు, సోదరముడు శ్రీనివాసరావు గారు, గంగవరపు సందీప్ గారు, రావులి నాగమణి గారు, పప్పు శ్రీని గారు, యాదాల కోటేశ్వరమ్మ గారు, ఆకుతోట వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, నత్తల అనిత గారు, మధులవారి శుభవాణి గారు, అదేవిధంగా ముత్యాల సుజాత గారు, ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఒకసారి ఇందాక మన వాళ్ళు చెప్పినప్పుడు కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది అని ఏదైతే మన వాళ్ళు చెప్తున్నారో, ఈరోజు జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ రావడానికి అందరూ కూడా కష్టపడ్డారు. దాంట్లో ప్రత్యేకించి అనేది కాదు, ఒక్కో పదవి ఒక్కో టైంలో ఒక్కొక్కరికి వస్తుంది. పదవి రాలేదు, లేకపోతే నాకు ఇవ్వలేదు, నేను కష్టపడలేదా, లేకపోతే నేను చేయలేదా అనేది మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఏ టైంలో ఏం చేయాలి, ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత ప్రకారం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదో అందరికీ చేస్తున్నారు మాకు చేయట్లేదని కొంత అసంతృప్తులు, లేకపోతే ఏదైనా పదవులు మాకు రాలేదు, మేమంతా చేయలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దు. అందరం కష్టపడ్డాం, 5 ఏళ్ళు కేసులు పడ్డాం, జైలుకి వెళ్ళారు. అదేవిధంగా 53 కేసులు అందరి మీద పెట్టారు. ఆడవాళ్ళ మీద మొన్నే ఆ కేసులు కొట్టేయడానికి జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, మేము మర్చిపోయేది కాదు. కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ కష్టాలు ఎప్పుడు ఇబ్బందులు పడ్డామో అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము, తలుచుకుంటుంటాం. దాన్ని ఎట్లా మనం ఓవర్ చేసుకోవాలనేది, ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అవకాశాలు వచ్చినప్పుడు మీ అందరూ కూడా తప్పకుండా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మరోసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం శివపురం వెంకట్రావుకి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం. ఆయన ఇందాక మావాడు సత్య చెప్పాడు క్లీన్గా, దగ్గర 45 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. మా ఊరు పక్కనే శివపురం ఊరులో ఉన్నాడు. అన్ని ఎలక్షన్లకు కూడా మాకంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మనం తిరుగుతా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. అందులో ఏ విషయంలో కూడా ముందుండి ఏదైనా చెప్పినప్పుడు దాని బాధ్యతగా చేసే వ్యక్తి వెంకట్రావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని ఆయన దగ్గర 4 పర్యాయాలు సర్పంచ్గా చేశాడు. దగ్గర ఈరోజు 94 నుంచి 99 దాకా చేశాడు. 99 నుంచి 2004 చేశాడు. అదేవిధంగా 2009 నుంచి 2013 వైస్ సర్పంచ్గా చేశాడు. ప్రెసిడెంట్ ఇప్పుడు సర్పంచ్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ భార్య వరలక్ష్మి కూడా, ఆమె కూడా 2004 నుంచి 2009 సర్పంచ్ చేశారు. ఎందుకంటే మహిళ వచ్చింది కాబట్టి. ఆ తర్వాత 2013 నుంచి 2018 వరకు సర్పంచ్ చేశాడు. అదేవిధంగా గత గవర్నమెంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఎన్ని పని చేసినా కూడా పార్టీకి అంకితభావంగా ఉన్నారు. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన కూడా మనతోటే, మన కుటుంబ సభ్యులుగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డా కూడా పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం
ఎప్పుడు అవకాశాలు అనేది వచ్చేటప్పుడు అనుకోకుండానే వస్తుంది. వచ్చేటప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఆనందం పడతాం. రానప్పుడు ఏంటంటే అవకాశం వస్తుంది చూద్దాంలే అనే పరిస్థితుల్లో మనందరం కూడా పెద్ద మనసులోకి ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలులో అయితే ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా చెప్తారు. ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రకాశం జిల్లాను చూసి నేర్చుకోండి, వాళ్ళ నాయకులు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారో చూడండి అని చెప్పేసి మనకు ఆదర్శంగా తీసుకుంటారు. మేము ఎమ్మెల్యేలను కానీ మన ఎంపీ గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఒక క్లోజ్డ్ మూమెంట్లో అందరం కూడా ఏ పని చేయాలన్నా కూడా ఒకటి మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసికట్టుగా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రకాశం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏది ప్రభుత్వంలో కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక పెద్ద కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి పెట్టాలి, కొత్తది పథకాలు ఏదైనా అనౌన్స్ చేయాలన్నా, కొత్తది ఏదైనా ప్రోగ్రాం పెట్టాలన్నా కూడా ముందు ఆయన గుర్తొచ్చేది మన ప్రకాశం జిల్లా గుర్తొస్తుంది. ప్రకాశం జిల్లాలో పెడదాం, ప్రకాశం జిల్లాలో పెడితేనే సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఇది ప్రత్యేకంగా మన జిల్లా అంటే ఆ విధంగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ అందరూ కూడా కలిసే చేసేవాళ్ళం. మనమంతా కూడా మహిళలు అయితే ఆ రోజు మహానాడు మన దగ్గర పెట్టినప్పుడు అందరూ ఎంత త్యాగం చేశారో, ఇంటికి పోయి ఏ విధంగా పుట్లు పెట్టారో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధితో పాటు కార్యకర్తలను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఏది వస్తాయా రావా లేకపోతే లూజ్గా మాట్లాడుకోవటం, లూజ్ వ్యవహారాలు చేసుకోవటం చేస్తే మాత్రం ఖచ్చితంగా పదవి అనేది రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట్లాడినా రెండో దగ్గర మాట్లాడినా నాకైతే తెలుస్తుంది. నన్ను తిట్టి నేను 24 గంటలు పనిచేస్తా, 24 గంటలు ఇక్కడ ఉంటా, అన్ని విధాలు కూడా మీకు సహకరించేటప్పుడు మీరు నాకు తిరుగుతూ ఉండేటప్పుడు మీకు పదవులు ఎందుకు ఇవ్వాలి? మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వాలి? నాకు అందుకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా. మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని ఎక్కడ దూరంగా పెట్టాలో ఆ విధంగా చేస్తాం. పార్టీ కష్టపడండి, ఇంకో 10 మందిని కలుపుకోండి, 10 మందిని ముందుకు తీసుకురండి. డివిజన్స్లో కూడా 10 మందిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీరు అందరూ కూడా రండి. తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఏం చేయాలో చేయడానికి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పట్టుబడితే గ్యారంటీగా పడతాడు అని చెప్పేసి మన రియాజ్ గారిలో కూడా ఎంత ఇష్యూ అయిందో మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఏ విధంగా ఆయన అదృష్టం ఆ భగవంతుడు ఆశీస్సుతో ఆయనకి కూడా ఆ రోజు ఉడా చైర్మన్ కూడా వచ్చింది. దాని ఉడా చైర్మన్ వచ్చినప్పుడు కొంతమంది దాని మీద బాధపడ్డారు. వాళ్ళకి ఇస్తారన్నారు, వీళ్ళకి ఇస్తారని చెప్పేసి. ఇలాంటి ఒకటి వస్తుంది. రేపు మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మారినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయి. వచ్చేటప్పుడు అందరికీ ఒకసారి ఇయ్యారు కాబట్టి ఒక్కోసారి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఉండే ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ వ్యవసాయ మార్కెట్ 1969 ఏర్పాటు చేశారు. దానికి ఈరోజు మన దగ్గరికి వచ్చే 24-25లో 3.27 లక్షల రూపాయలు, మళ్ళీ 2025-26లో 1.49 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మనకి ఏదైతే రైస్ మిల్స్ కానీ, డాల్ మిల్స్ కానీ, కోల్డ్ మిల్స్ కానీ అన్నీ కూడా దీని కిందే వస్తాయి. కాబట్టి దాన్ని నాకు ఇంప్రూవ్ చేయండి. రైతుల్ని ఆదుకునేటట్టుగా మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకునేటట్టుగా, దాన్ని ఏ విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా 10 మందిని ముందుకు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ చాలా బాగా చేస్తున్నారు అనేది ఒక మంచి పేరు 10 మందికి, రైతులకి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకి మరోసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చేస్తూ సెలవు చేస్తున్నాను. రామచంద్ర జనార్దనరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు పార్లమెంటు సభ్యులు మావుడ శ్రీనివాసరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ఒక నరసింహారెడ్డి గారికి,
ఇలా చాలా సంతోషం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా వెంకట్రావు గారిది ఆల్మోస్ట్ తూర్పు నాయుడుపాలెం గ్రామమే. మా ఊరు హై స్కూల్లోనే చదువుకున్నాడు. తను చుట్టూ అంటే వాళ్ళ పంచాయతీకి వచ్చరికి మాకు పడవల పక్కన ఉత్తర పక్కన కలిసే ఉంటాయి కిలోమీటర్ దూరంలో. ఈ రోజున మంగం కాలేజీలో స్టూడెంట్ సీనియర్ లీడర్గా, ఆ తర్వాత మా సర్పంచ్గా, మల్లవరపాడు సర్పంచ్గా, పిఎస్సిఎస్ చైర్మన్గా కార్మిక్స్కి, పిడిసిఎస్ డైరెక్టర్గా, ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, వైస్ చైర్మన్ చేసిన ప్రసాద్ గారికి, మిగిలిన డైరెక్టర్లందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలోనే ఆదాయాలు ఉన్నటువంటి మొదటి 3 ఏ మార్కెట్ కమిటీలో ఒంగోలు మార్కెట్ కమిటీ ఒకటి. దీన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించి రైతులకు కావాల్సినటువంటి సదుపాయాల కల్పనలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారికి నేను కోరుకుంటూ, ఒకసారి మార్కెట్ కమిటీలు అంటే మా పెద్ద దామచర్ల ఆయన గారు మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఈ శాఖకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణ తీసుకొచ్చారు. అదేవిధంగా గోడౌన్ల నిర్మాణం కావచ్చు, ఆ రోజు సుబాబులు జామాయిల్ రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి ధర నిర్ణయించడం, మార్కెట్ కమిటీల ద్వారా చెల్లింపులు చేయడం వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి ఈ మార్కెట్ కమిటీ ఈరోజు స్థాయిలో అవడానికి ఒక ముఖ్య కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మంత్రివర్గంలో చేసినట్టు మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు కూడా గర్వంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకసారి తీసుకుంటే మన ప్రభుత్వంలో ఎన్డీఏ పక్షాలు అయితే ఎన్నికల ముందు చెప్పాయో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు మహానాడులో కావచ్చు, మహానాడులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పిన విధంగా ఈ జిల్లా అభివృద్ధిలో మన ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతా ఉంది. ఇందుకు నిదర్శనం గుళ్ళకమ్మ గేట్లు గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఆ గుళ్ళకమ్మలో గేట్లు పెట్టి నీళ్ళని ఈరోజు మళ్ళా నింపుకొని రైతులకి మంచినీటికి ఇచ్చుకుంటూ అందులో ఉన్న మత్స్య సంపద కూడా కాపాడుతున్న విషయం మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని వెలుగొండ ప్రాంతంలో వెలుగొండకి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఓట్లు రాజకీయం చేసి నీళ్లు లేకుండా, కాలం పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తే అందరూ ఆ పార్టీ నాయకులు అందరూ పోయి చప్పట్లు కొట్టించారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అంటారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటారు. వాళ్ళ భాషలోనే అర్థమవుతుంది. ఆ రోజు పోయి టెంకాయలు కూడా చప్పట్లు కొట్టొచ్చి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు మీరు కావాల్సిన నిధులు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంత మోసం చేస్తున్నారని ఇది ఒక చక్కని నిదర్శనమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు నుంచి నంద్యాల వరకు కూడా 4 లేన్స్ రోడ్ వేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ కూడా పూర్తి చేసి మనం ముందుకు వెళ్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మార్కెట్ కమిటీ ఒకసారి గుర్తు చేసుకుంటే మన జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడినప్పుడు ఆ రోజు మార్కెట్ కమిటీల ద్వారా పొగాకు కొనుగోలు చేయించడం, తర్వాత 14-19లో పొగాకు రైతులను ఆదుకోవడం, నిన్న బల్లి రైతులకు ఇబ్బంది వస్తే ఈ రోజు మనల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకుంది కూడా ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ మామిడి రైతులకి సబ్సిడీ మీద మామిడి కాయలకి కవర్లు పెట్టి ఆదాయాన్ని పెంచే విధంగా చేసింది కూడా మన ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈ రెండే కాకుండా ఇప్పుడు మన ఉల్లి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే హెక్టార్కి 50,000 రూపాయలు ఉల్లి రైతులకు ఇచ్చి ఆ రైతులకి నష్టపోకుండా మీరు ఉల్లి ఎండేంత వరకు మీరు పెట్టుకోండి, మీ నష్టాన్ని మేము ఇస్తున్నామని చెప్పి రైతుల కోసం చేసినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల, ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చుతూ ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటూ ఈరోజు సూపర్ 6 అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దీనన్నిటికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇందాకే మన ఎంపీ గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఆర్థికంగా అన్ని అండదండలు ఇస్తున్న విషయాలు కూడా మనం గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇద్దరి పరస్పర సహకారంతోనే ఇది చేయగలుగుతున్నాం. గతంలో చేయలేని మనం చేస్తున్నాం. ఈరోజు చూస్తుంటే సూపర్ 6 ఎన్టీఆర్ భరోసా ఆ రోజు 200, 2000 మనం చేసాం. 2000, 3000 చేస్తామని 5 ఏళ్ళు పట్టిన దానికి 2000, 4000
మొదటి నుంచే చేసి ఎన్నికలకు ముందు నుంచే మనం ఇస్తున్నాం. అదేవిధంగా 500 1500 చేసినా, 1500 3000 చేసినా, 3000 6000 చేసినా అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వమే ఇక దివ్యాంగుల పెన్షన్ పెంచిందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు బెడ్రిడెన్ పెన్షన్లు 10,000, అదేవిధంగా పూర్తిగా మంచానికి పరిమితం వ్యక్తికి 15,000 కూడా ఇస్తున్నాం. సంవత్సరాలు ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు 1వ తేదీన పేద ప్రజలకి పేదల సేవలు పంపిణీ చేస్తున్న విషయం కూడా మనం గమనించుకోవాలి. తల్లికి వందనం అని చెప్పేసి మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే మనలో చాలా మందికి కూడా అనుమానాలు వచ్చాయి. చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో 2కి ఇస్తారు, 1కే ఇస్తే మనం 6 7 ఉన్నా కానీ ఆ తల్లులకి ఆ అమౌంట్ అనేది ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందేయడం కూడా జరిగింది. ఈరోజు ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన విధంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల కన్నా మిన్నగా గొప్పగా మనం స్త్రీ శక్తి పథకాన్ని మనం అమలు పరుస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రైతుల విషయంలో అన్నదాత సుఖీభవ ప్రతి కేంద్రం ఇచ్చేటువంటిది 6,000 రూపాయలకి రాష్ట్రం 14,000 కలిపి మొదటి విడత 7,000 రూపాయలు జరిగింది. మళ్ళీ ఇంకొక 7,000, ఆ తర్వాత 6,000 రూపాయలు కూడా కేంద్రంతో కలిపి ఇవ్వడం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆటో సోదరులకి ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఆర్టీసీ బస్సుల్లో మాకు ఇబ్బందులు జరుగుతాయి ప్రయాణం వల్ల ఉచిత బస్సు అని చెప్తే వారికి కూడా ఒకే ఒక సందర్భంలో ఒకేసారిగా 15,000 రూపాయలు ఇవి మనం ఇచ్చాం. కొంతమంది మాట్లాడతారు మమ్మల్ని కాపీ చేశారంటారు. మీ స్కీమ్ కాదు. మీరు రోజు 10,000 మందికి 10,000 రూపాయలు అని చెప్పేసి మీరు 2,60,000 మందికి ఇస్తే మేము 15,000 రూపాయలు 2,90,000 మందికి ఇచ్చాం. మేము ఇచ్చేటువంటిది మీ స్కీమ్స్ అయితే పెన్షన్లు ఎవరు పెట్టారు అన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈ విధంగా మేము ఇచ్చేటువంటి స్కీమ్స్ మీరు ఫాలో అయ్యారు. కానీ ప్రభుత్వం అనేది చేస్తాం, పథకాలు ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని చేయాల్సిన కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. మీలాగా మోసాలు చేసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెన్షన్లు ఆపినటువంటి తప్పుడు పని మేము చేయాల. అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ మేము ఇస్తున్నాం. రేపు ఒక కొత్త డ్రామా. నేను మన మార్కాపురం పోయించాను. ఆ రోజు ఎలక్షన్ బాబు గారు కూడా వచ్చారు. నారాయణ మేము చూసాం. మెడికల్ కాలేజీ పనులు 18% అయింది. 18% పూర్తి చేసి మెడికల్ కాలేజీ కట్టలేదని చెప్పేసి ఇక్కడంతా పెద్ద డ్రామాలు చేశారు. మొన్న ఏదో ధర్నాలు వేయాలని పోయారు. 18% అంటే మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉండాలి, 400 బెడ్లు, పిల్లలకి హాస్టల్ ఉండాలి, క్లాస్ రూమ్ ఉండాలి. ఏమీ లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడిపేసి కేంద్రం ఇచ్చిన డబ్బులతో టెండర్లు వచ్చి కమిషనర్ తీసుకొని హక్కుతో పడి ఈరోజు మాట్లాడుతున్నాడు. రేపు విశాఖపట్నం పోతున్నాడు. ఏం చేయడానికి అర్థం నాకు అర్థం కావట్లా. నేను ఒకటి చెప్తున్నా, మెడికల్ కాలేజీలు మీ ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా ఉంటే నువ్వు చేసినటువంటి అప్పుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతూ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పబ్లిక్ అనేది తీసాడు, పార్ట్నర్షిప్ తీసాడు, ప్రైవేట్ పరం అని చెప్పేసి పదే మాట్లాడుతున్నాడు. మీ అందరూ కూడా చెప్తున్నా, ఆయన ఈ మెడికల్ కాలేజీ పూర్తి చేస్తే 64 సీట్లు పేద ప్రజలకు ఇస్తాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 64 సీట్లు ఇచ్చే 64కి 11 అదనంగా కలిపి 75 మెడికల్ కాలేజీ సీట్ని ఉచితంగా ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. మనం మీ అందరూ తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఈ గవర్నమెంట్ లో కడితే జీవో ఇచ్చాడు. 64 సీట్లు మాత్రమే ఫ్రీ కోటా ఇస్తాం, కన్వీనర్ కోటా పెడితే ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మనం 75 సీట్లు అంటే వాళ్ళకన్నా 11 ఎక్కువ సీట్లు ఇస్తున్నాం. ఇది వాస్తవాలు తెలుసుకోకుండా ఒకే గోల పెడుతున్నాడు. పేదలకు ఏదో అన్యాయం చేస్తున్నా ఉన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలకి వైద్య సేవ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందరికీ మనం ఈ రోజున విపరీతంగా ఏ ఎమ్మెల్యే చూస్తున్నా కానీ 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆసుపత్రులు బలోపేతం చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతృ మరణాల సంఖ్య కూడా తగ్గించగలిగాం. ఇది ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి. ప్రభుత్వంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి మనం చేసుకుంటా వాళ్ళు వచ్చేసి అభివృద్ధికి విఘాతం కలిగించేదో మాట్లాడుతూ ఉన్నారు. తప్పుడు ప్రచారం ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు, కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి ఇంకోసారి వస్తాయి. ఈలోపు నిరాశ నిస్పృహలతో పార్టీని కానీ నాయకులు కానీ కించిపడితే మనం నష్టపోతాం. 5 ఏళ్లలో
కేసులు పెట్టించుకున్నారు. ఆడవాళ్ళైనా కానీ జైల్లో పోయిన విషయాన్ని నాకు మన దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా విషయాన్ని మనం గమనించుకోవాలి. అవకాశాలు కానీ ఏదైనా కానీ ఇంకా మనకి 3.5 సంవత్సరం టైం ఉంది. ఆ రాష్ట్రం వాళ్ళు చేసిన పనులు మనం అప్పులు పొడుచుకుంటా బయటకు వస్తున్నాం. అభివృద్ధి కోసం మనం ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా చేసుకునే దానిలో సమయం అవసరం. ఈరోజు మనం ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బలంగా ఉండాలో వారిద్దరిని చూసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ బంధాన్ని గురించి మాట్లాడరు. వీరిద్దరూ మనం మోడీ గారితో ఉన్నటువంటి సన్నిహితాన్ని చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధినాయకులు ఎంత పటిష్టంగా ఉన్నారో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి బంధానికి సమన్వయానికి ఎంత గట్టిగా మనం బీజాలు వేయాలి అనేదాన్ని ఆ బంధాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు. దయచేసి కార్యకర్తలు కూడా ఏదైనా కానీ అధినాయకత్వం గురించి ఎక్కడ కూడా మాట్లాడకూడదు. దయచేసి ఎన్డీఏ కూటమి బలోపేతం కోసం అందరూ చేయాలి. ఈరోజు చూస్తున్నాం 14-19లో ఒంగోలు చేసిన డెవలప్మెంట్ తర్వాత జరిగిన దానికి ఈ 16 నెలల్లో జరిగిన అభివృద్ధిని మీరు ఒక్కసారి బేరీజ్ చేసుకోండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం డెవలప్మెంట్ అని చేస్తాం, జమాగ్రహ చేసినటువంటి అభివృద్ధిని అదొక్కటే మీరు నిదర్శనం. అభివృద్ధి కాముకలు చేసింది తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు చేసేటువంటి బురద జల్లడాన్ని చిల్లర రాజకీయాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ వాళ్ళే సృష్టిస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఆడబిడ్డల మీద మనకు పెట్టే కేసులు కావచ్చు, మొదలనే వచ్చినాయి. జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2023లో అత్యధికంగా కేసులు ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం నగరంలో ఆడవాళ్ళ కోసం అత్యంత సేఫెస్ట్ సిటీగా భారతదేశంలోనే అవార్డు వచ్చింది. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. వాళ్ళ ప్రభుత్వంలో ఆడపడుచుల మీద దాడులు జరిగితే మన ప్రభుత్వంలో ఆడపడుచులు భద్రతగా ఉన్నటువంటి నగరంలో భారతదేశంలోని విశాఖపట్నం మొదటి స్థానంలో వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తీసుకుంటున్నారు. ఈరోజు కల్తీ సారా వాళ్ళే చేస్తారు, వాళ్ళే మనమే బరువుతారు. దాంతో తెలుగుదేశంలో ఎవరో కింద ఉంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ వాళ్ళలాగా బగాయించట్లా. వాళ్ళ టైంలో జంగారెడ్డిగూడెంలో 23 మంది చనిపోతే కల్తీ మధ్య తాగితే మేము వెళ్తామంటే అడ్డుకున్నాం. అదే విధంగా వాళ్ళు ఆ రోజున తాగితే చచ్చారు వాళ్ళ గురించి మాట్లాడేదని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఒక మంత్రి మాట్లాడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీల సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఉండే విధంగా మనందరూ కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తారు ముఖ్యమంత్రి గారు, 2014-15 మనం ఎన్నో పనులు చేశాం, మనం నోరు విప్పక రోజు ఓడిపోయామంటారు. ఈ రోజు చేసిన ప్రతి పని ప్రతి ఒక్కరూ ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా విమర్శలు చేసే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా మనం ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం వెంకటరావు గారిని, వైస్ చైర్మన్ ప్రసాద్ గారిని, మిగిలినటువంటి డైరెక్టర్లు అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విధంగా వారందరికీ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ